కాశ్మీర్లో ఇద్దరు హతమయ్యారు. వరుసబెట్టి అక్కడ ఉగ్రవాదులు ఏరివేత కార్యక్రమాల్లో 4 రోజుల క్రితం ఒక ముగ్గురు, ఆ తర్వాత మరొక ముగ్గురు, ఇప్పుడు తాజాగా ఇద్దరు ఎన్కౌంటర్లలో లేచిపోవడం జరిగిపోయింది. పాకిస్తాన్ ప్రేరేపిత భారతదేశంలోనే ఉన్నటువంటి తీవ్రవాదులని వెతికి వేటాడుతున్నారు. ఓ పక్కన స్లీపర్ సెల్స్ని వెతికి అరెస్టులు చేస్తుంటే, రెండో పక్కన కాశ్మీర్లోనే ఇంకా తిష్ట వేసుకుని పాకిస్తాన్తో సంబంధాలు నెరుపుతూ భారత ద్రోహ కార్యకలాపాలు నడుపుతున్నటువంటి వాళ్ళది కూడా లేటెస్ట్ టెక్నాలజీతో పసిగడుతున్నారు. వాళ్ళని ట్రాక్ చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి లేదా ఎక్కడన్నా అడ్డగిస్తుంటే, కాల్పులకి తెగబడతంటే కాల్చి అవతల పడేస్తున్నారు. తాజాగా ఇట్లాంటి సంఘటన జరిగింది. కిష్త్వార్ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఒక సైనికుడికి గాయాల పాలైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. AK-47 వెపన్తో పాటుగా SLRతో పాటుగా రకరకాలైనటువంటి స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్ అలీ షేక్ అట్లాగే అమీర్ నజీర్ వాణి ప్రాణాలు కోల్పోయారు. మరొకడు దొరికాడు, అతను కూడా చచ్చిపోయాడని చెప్తున్నారు. ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. టోటల్గా అక్కడ టెర్రర్ బేస్ని కొలాప్స్ చేయటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. భారతదేశ మిలిటరీ బేసుల్ని అటాక్ చేయడానికి చేసిందట ప్రయత్నం. ఈ ముగ్గురు కలిసి మిలిటరీ బేస్ని అటాక్ చేయడానికి స్కెచ్ వేసుకుని వస్తే దాన్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి.